ఇక్కడ కరప్షనే కానీ, రౌడీజమే కానీ, గుండాయిజమే కానీ, నీకు వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండేది. ఈ 10 సంవత్సరాల లెక్క నన్ను ఉన్నదా? నీకు బాంబే మాఫియా డాన్లు సెటిల్మెంట్లు మామూలుగా ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో అట్లాంటిది ఏది లేదు. చాలా తక్కువ టైంలో నీకేంటిది వాషింగ్టన్ మించిపోయే విధంగా నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయి. ఇంతకుముందు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అడదిక్కు ఉండే, కానీ ఈ మధ్య కాలంలో ట్యాంక్ బండి మీదకి వచ్చిందంటే ఎంత అందంగా కనిపిస్తుంది. వద్దన్న, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్లనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, ట్యాంక్ బండ్ వచ్చింది, అంబేద్కర్ స్టాచ్యూ వచ్చిందని చెప్పమాకండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మీరు ఫామ్ హౌస్లో దుప్పటి కప్పి పండుకున్నా కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. మీరే ప్రత్యేకంగా చేసిన మీ గొప్పలు అయితే చెప్పుకోవద్దు. ఉన్నది చెప్పండి, ఏం చేసిండ్రు అంటే మీతో ఏమైంది, మీతో ఏం కాబోతుంది. జనరల్గా ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సచివాలయం కూడా దానికే అదే కట్టుకున్నది. అదే ఇంటాను స్టాచ్యూ కూడా నేచురల్గా అది అయింది. ఇవన్నీ మీరు నేచురల్గా అయినాయి అంటారా? న్యాచురల్గా అయినాయి అంటే ఇప్పుడు ఒక గుర్తింపు కోసం అనేది రాజకీయ స్వలాభం కోసమే కేసీఆర్ కట్టుకుంటాను అంటున్నారు. మరి ఇది అబద్ధం. చాలా షార్ట్ పీరియడ్లో నీకు తెలుస్తుంది భేదం ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది. నీకు ఒక ఇల్లు లాగా తెలంగాణ అంటే నా ఇల్లు లాగా భావించుకొని ఎవరు ఎప్పుడు ఏం అందాలో అవన్నీ చూసుకొని సీఎం గారు, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు చేసిన లెక్క నుంచి ఎంత వస్తుంది, ఎట్లా బీదలకు ఎట్లా పంచాలి, ఎన్ని స్కీమ్స్ పెట్టాలి, రైతులను ఏ ప్రభుత్వం అన్నా కాపాడిందా, రైతుల కోసం ఎవరన్నా స్కీమ్స్ పెట్టిందా గతంలో? రైతులు ఆత్మహత్య చేసుకునేది, పురుగులన్నం తిని చనిపోయేది, పురుగుల మందు దాగి చనిపోయేది. అట్లుండే పరిస్థితిని ఈరోజు అగ్రగామిలో మిగిలిందంటే తెలంగాణ స్టేట్లో వ్యవసాయం అనేది నంబర్ 1గా ఏమో కేసీఆర్ కాంట్రిబ్యూషన్ లేదా? బీఆర్ఎస్ నాయకులుగా ఉండి రైతుల గురించి అయితే మాట్లాడొద్దన్న. రైతులు కూడా మీరు అన్యాయమే చేశారు. మీరు ఇంటికి పోవడానికి అంటే మీరు ఫామ్ హౌస్లో రైతులకు ఎందుకు అన్యాయం చేసినామంటే రైతు బంధు ఇవ్వడం అన్యాయం చేసినాం, రైతులకు కరెంట్ ఇవ్వడం అన్యాయం చేసినాం, రైతులకి కరెంట్ ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం అన్యాయం చేసినారు. అన్యాయం అన్నట్టు ఎట్లా అంటారు మీరు? ఖచ్చితంగా చెప్తా అన్న, నేను చెప్తా వినండి. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకి 100 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి సేమ్ అన్నే పైసలు వస్తున్నాయి. అవునా కదా? మీరు అనేది 100%. వాళ్ళ 100 ఎకరాల్లో గుట్టలు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, అసలు పని చేయని ఉన్నాయి. వాళ్ళు 100 ఎకరాలు ఉన్నా కానీ ఈడుకో 20 ఎకరాలు, వాడుకో 20 ఎకరాలు, వాడుకో 30 ఎకరాలు కౌలుకి ఇచ్చి వాడు మంచిగా ఎట్లన్నా హైదరాబాద్ వచ్చి మంచిగా ఒక గెస్ట్ హౌస్లో పండుకునేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా మీ ప్రభుత్వం నుంచి పైసలు పోతున్నాయి. అది న్యాయం చేసినట్ట? ఒక్క రూపాయి కూడా అంటే పిసుకొని ఖర్చు పెట్టాలి లేకుంటే లేదన్న అనుకునేటటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకేం అన్యాయం చేశారు? ఒక్క ఎకరం కూడా భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకేం న్యాయం చేశారు? అందుకే కదా మీరు ఫామ్ హౌస్ పోయింది, ప్రభుత్వం పడిపోయి. చెప్పండి అన్న, మీరు ఏం చెప్తారు చెప్పండి. ఎవరైనా రైతులే కదా. 100 ఎకరాలు ఉన్నోడు రైతే, 2 ఎకరాలు ఉన్నోడు రైతే. 100 ఎకరాలోడు కూడా అన్నమే పండిస్తాడు, 2 ఎకరాలోడు కూడా అన్నమే పండిస్తాడు. ఎవడైతే తిండి పెట్టేటోని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఎవడైతే రైతే కదా, రైతుకు ప్రోత్సాహకరంగా ఇవ్వాలనుకున్నారు. మీరేమంటారంటే 2 ఎకరాలు ఉన్ననికి ఇవ్వాలంటారా, 10 ఎకరాలు అంటారా? మీరు ఇప్పుడు మీ వరంగల్లో ఒక పెద్ద గుట్ట దగ్గర తీసుకుపోతారు. నేను అడిగే క్వశ్చన్ ఒక్కటి చెప్తా. చెప్పండి. ఎన్ని ఎకరాలలోకి ఇవ్వాలని మీరు అంటారు? ఎన్ని ఎకరాలలోకి ఇస్తే బాగుంటది? కనీసం ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. ఏ లిమిట్ పెడితే బాగుంటది? కనీసం 3 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడు కూడా ఈ మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న దాని ప్రకారం భూ వాల్యుయేషన్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు. అంతకన్నా తక్కువ వాళ్ళకి ఇచ్చి ఇంకేమన్నా మంచి పథకం పెట్టుంటే మీరు మళ్ళీ కూడా మీరు చెప్పినట్టు 5 ఎకరాల వరకు ఉంటే బాగుంటుందని నేను కూడా సార్కు రిప్రజెంటేషన్ ఇస్తా. మీ సిగ్నేచర్ టీవీ తరఫున కూడా మీరు కూడా పెట్టండి. ఇంటాను 5 ఎకరాల వాళ్ళకి అయితే నెక్స్ట్ దాంట్లో 5 ఎకరాల వాళ్ళకి ఇద్దాం. మరి అంటే ఇప్పుడు మరి దానికన్నా ముందే మేనిఫెస్టోలో పెట్టుంటే మరి ఇప్పుడు గెలిచేటోళ్ళు కదా. మీరు పెట్టినటువంటి అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, కుల్లాగా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీ నాయకుల పనితీరు అని చెప్పి గట్టిగా చెబుతా. ఏం చేశారన్న? మీరు అన్నది నిజమే కావచ్చు, నాకు తెలియదు. అది మీరు అంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అది నిజమే కావచ్చు, మరి నాకు కూడా తెలియదు. మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు. మీరు అన్నదే కరెక్ట్ కావచ్చు. నేను దానికి ఎందుకు ఓడిపోయినాం కాబట్టి అది చూయించింది కదా. సరే, ఇప్పుడు December 3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న? నిద్ర పట్టిందా మీకు? నిద్ర ఎందుకు పట్టలేదు మీకు కానీ మీ ప్రీతమ నాయకుడు
కేసీఆర్ గారిని నిద్ర పట్టిందంటారా? బాధపడతారు కదా, అది బాధపడరా? తిన్నరా? ఎందుకు తినలేదు? తింటాం, కామన్గా తింటాం కదా. అంటే బాధలో కొంతమంది తినరు కదా. అమ్మ చచ్చిపోయినా డాడీ చచ్చిపోయినా బాధ అవుతుంది, తర్వాత మళ్ళీ కవర్ అవుతా అంటాం కదా. ఉమ్. పార్టీలో ఓడిపోయినప్పుడు బాధాకరమైన విషయం వచ్చినప్పుడు బాధపడతాం, బాధపడరా? ఓకే అన్న. ఇంత ప్రభుత్వం ఇంత చేసినాం కదా, సరే నేను మీకు ముందుగానే ఇంటర్వ్యూలో ఫస్ట్ చెప్పిన, చెప్పండి. నేనే ఫస్ట్ ఎంపీని కాదు, నాకన్నా ముందుగా చాలా మంది ఎంపీలు ఉంటారు, ఉమ్. ఆ తర్వాత కూడా ఎంపీలు వస్తారు. ప్రభుత్వం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ ఉంటుంది పోతుంది, ప్రజలు ఎప్పుడైనా కానీ పార్టీలు ఉంటాయి పోతాయి, గిదే శాశ్వతం అనుకోవద్దు. ఒకవేళ ఆపోజిషన్లో నిలబెట్టినప్పుడు ఆపోజిషన్ పాత్ర కూడా చేయాలి, తప్పదు. ఆపోజిషన్ పాత్ర చేస్తాం. ఎందుకు? ఈ అధికారంలో ఉంటేనే రాజకీయమా? అధికారంలో ఉంటేనే సేవ చేయాలా? అధికారంలో ఉంటేనే నిజాయితీగా ఉండాలా? అధికారంలో లేకున్నా నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటాం. అంటే ప్రశ్నిస్తారంటారు. 100 ప్రశ్నించడం కాదు, ఏమంటారు, సలహాలు కూడా ఇస్తాం, సూచనలు కూడా ప్రశ్నిస్తారా, విమర్శిస్తారా? ప్రశ్నిస్తాము, తప్పు చేస్తే విమర్శిస్తాం. అంతేగాని ఇప్పుడు మామూలుగా అరే సింహాసనం మీద కుక్క కూర్చుందని చెప్పేసి ఇట్లాంటి మాటలు అవసరమా? మామూలుగా ఏదన్నా కానీ సామరస్యంగా ఇప్పుడు ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు గురించి మాట్లాడాలి. అది ఒక నాయకుడు చేయాల్సిన పని. సింహాసనం మీద కుక్క కూకుంది ఇట్లా సెటైర్లు ఎందుకు? ఎవరు వేసిండ్రు అదే? మొన్న కేటీఆరే ఒక దాంట్లో ట్వీట్ పెట్టిండు అనమాట. అంటే ఒక పద్యం ఉంది, ఆ పద్యం నాకు చదవనీకి రాదు. ఏది సింహాసనం మీద కుక్క కూసింది అనే ముచ్చట ఉంది దాంట్లో. ఎవరిని ఉద్దేశించి పెట్టింది అది? మీరు ఎవరిని అనుకుంటారు? నేను అది చూడలే. మరి మీరు ఎవరిని అనుకుంటాను? నేను ఒకళ్ళని అనుకున్నా. తెలంగాణలో ఇప్పుడు సింహాసనం మీద ఎవరున్నారు? వాళ్ళే ఉంటారు. ఆ పద్యం కూడా ఏందో నాకు తెలియదు. అదే నేను పంపిస్తాను. అది కరెక్టే కావచ్చు, నాకు తెలియదు కదా, అది పెట్టింది ఎవరో నేను కూడా చూడలేదు, అది నిజమే కావచ్చు, నాకేం తెలుసు. సరే అన్న, ఇప్పుడు మీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కదా, ఆయనకి మీకు అసలు మధ్య వివాదం ఏంది? అసలు నువ్వెంత నేనెంత అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏం జరిగింది అసలు మీ ఇద్దరికి? ఎవరికి? నాకు కూడా అసలు నాకు మందకృష్ణ మాదిగకి మీకు వివాదం ఏంది మధ్యలో? నాకు ప్రపంచంలోనే ఏ ఒక్కడు కూడా శత్రువు ఉండొద్దని కోరుకునే వ్యక్తిని నేను ఎవరికి శత్రువు ఉండొద్దు, నాకు ఎవరు శత్రువు ఉండొద్దు అనుకుంటా. మీరే నన్ను శత్రువు అంటాను ఏంటిదో చెప్పండి. నేను ఎక్కడ ఆయనకు నాకు మందకృష్ణ మాదిగకు మీకు ఒక వివాదం జరిగిందని వార్తలు జరగలేదు, ఎప్పుడు జరగలేదు. మంచిగానే ఉంటారు మీరు? అందరితో మంచుకుంటుంది. ఇప్పుడు ఫోన్ చేసినా కానీ చెప్పండి పసునూరు గారు అని అంటారా? నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు, నాకే చాలాసార్లు చేసిండు, మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడడం? ఏం వివాదం అయితే లేదు? ఏం వివాదం లేదు, ఎవరికి లేదు. నేను చెప్పి మీరు అంటున్నారు కదా, మీరు ఎవరికి శత్రువుని కాకూడదు అని చెప్పేసి ఆలోచించే వ్యక్తిని నేనని. మరి మీకు రౌడీ షీటర్లతో సంబంధం ఏందన్న? చెప్పు. మీరు ఒక ఎంపీ, వాళ్ళేమో ఒక రౌడీ షీటర్లు, వాళ్ళకి మీకు సంబంధం ఏంది అసలు? ఏమన్నా సెటిల్మెంట్లు కనుక ఏమైనా చేస్తుండ్రా? రౌడీ షీటర్ ఓటక్ లేదా? రౌడీ షీటర్ ఓటేడా? ఉంది. ఎందుకుండదు ఓటక్? రౌడీ షీటర్లో కానీ ఓట్ల టైంలో జైల్లో ఉంటే? కాదు, ఓట్ల టైంలో, ఎలక్షన్ టైంలో జైల్లో ఉంటే ఆ పర్సన్ కాదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళను ఎవరు రౌడీ షీటర్ ఏందని అడుగుతానా? నీ మీద ఎన్ని కేసులు నేను మాట్లాడతామా? వచ్చిన వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడతాం, వాళ్ళు వచ్చిన పని మాట్లాడతాం. కానీ నాకు ఎవరు రౌడీ షీటర్లో ఎట్లా తెలుస్తారు? చాలా మంది వస్తారు కదా, రోజు 100 మంది వస్తారు ఇంటికి ఇష్యూస్ మీద.